ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. నిజాంపేట గ్రామంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పంచా విజయ్ కుమార్, రామాయంపేట మండలం కోనాపూర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆ పార్టీ ఈ పార్టీ వచ్చేసేసి ఎంతో ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఈరోజు ప్రలోభాలకు లోను కాకుండా అభివృద్ధిని ఆకాంక్షగా అవినీతి రహిత ప్రభుత్వం రావాలని అంటే నిజంగా కూడా రేపు రాబోయే తరానికి భవిష్యత్తుకు కార్యాచరణ రూపుదాల్చి మన భవిష్యత్ తరాలకు బంగారు బాట వేసేటువంటి అభ్యర్థిని మీరు ఎన్నుకోవాలి. ఈరోజు ఓటు అనే మీ ఆయుధంతో మన పిల్లల యొక్క భవిష్యత్తును మన భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు మీ అమూల్యమైన ఓటును ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మీ అమూల్యమైన ఓటును వినియోగించుకొని మన తెలంగాణ యొక్క రూపురేఖలు మార్చడానికి మీ వంతు కృషిగా మీ ఓటు వేయాలని చెప్పి ఓటర్ మహాశయులకు వేడుకుంటున్నాను. మొదటి నియోజకవర్గంలో రాష్ట్రంలో కూడా గులాబీ జెండా మరొకసారి ఎగరబోతా ఉంది. గౌరవ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులు, పథకాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల గుండెల్లో ఉండడానికి నిదర్శనం. మరొకసారి ఎన్నిక విజయం వైపు పరుగులెత్తుతూ ఉంది. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎన్ని జూటా మాటలు చెప్పినా, ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా కానీ ప్రజలెవరు కూడా నమ్మలేదు. ప్రజలకు కేసీఆర్ మీద నమ్మకం ఉంది, కేసీఆర్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, పరిపాలన మీద నమ్మకం ఉంది. ఏ పనైనా సరే భవిష్యత్తులో కేసీఆర్ వల్లనే అవుతుందని చెప్పి రాష్ట్రంలో మెదక్ నియోజకవర్గ అభివృద్ధి పక్క తప్పకుండా చేస్తుంది, చేసింది, చేస్తుందనే నమ్మకం ఆడబిడ్డ లెక్క నన్ను